హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఇంటర్లింక్కి సంబంధించిన అప్డేట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎస్టర్డే ఇంటర్లింక్కి సంబంధించిన అప్డేట్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రీవియస్గా కూడా మనము 28th డేట్న ఇంటర్లింక్ సంస్థకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ 2 అప్డేట్స్ ఉంటాయని మనం చెప్పాం లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా. సో ఈరోజు ఆ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ట్రెజరీ అసెట్గా కొన్ని కంపెనీస్ అనేది లిస్ట్ అవ్వడం జరిగింది. ఆ కంపెనీస్ ఏంటి, ఎటువంటి కంట్రీస్ నుంచి లిస్ట్ అయ్యాయి అనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం. లిస్ట్ అవ్వడం వల్ల ఇంటర్లింక్ ప్రాజెక్ట్కి ఎంత బెనిఫిట్ ఉంటుంది, వాటి గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుందామండి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ క్లియర్గా వినండి. ముందుగా ఇంకా మీరు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని క్లిక్ చేయండి. డన్ అండి. సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో వచ్చేసి మొదటగా మనకు వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, దాదాపుగా 7 కంపెనీస్ 7 కంపెనీస్ వరకు ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో లిస్ట్ అయ్యిందండి. 7 కంపెనీస్ వరకు ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో లిస్ట్ అయ్యాయి. ఇవి ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే, interlinklabs.ai వెబ్సైట్కి వెళ్తే మీకు డైరెక్ట్గా గూగుల్లో వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు టాప్లో ఒక 4 ఆప్షన్స్ ఉంటాయి, 5 ఆప్షన్స్ ఉంటాయి. హోమ్, ఇకోసిస్టమ్, బ్లాగ్స్, వైట్ పేపర్, తర్వాత ట్రెజరీ కంపెనీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ట్రెజరీ కంపెనీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పాస్ట్లో మనం చూపించినట్లు ఇప్పుడు చూపించట్లేదు. ఇక్కడ ట్రెజరీ కంపెనీలో ఏ కంపెనీస్ లిస్ట్ అయ్యాయి అనేది చూపిస్తుంది. ఇక్కడ మీకు అన్ని కంపెనీస్ నేమ్ ఉంటుంది, ఎటువంటి ఏ కంట్రీ నుంచి వచ్చాయి, ఓకే, ఎంత బడ్జెట్తో వాళ్ళు ఈ యొక్క ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో అసెట్గా ముందుకు వచ్చారు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చారు అనేది కూడా చూపిస్తుంది. క్లియర్. దాదాపుగా దీంట్లో వచ్చేసి యుఎస్ నుంచి కొన్ని కంపెనీస్ ఉన్నాయి, హాంకాంగ్ నుంచి కొన్ని కంపెనీస్ ఉన్నాయి, సింగపూర్ నుంచి కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వీసీ కంట్రీ నుంచి కూడా ఒక కంపెనీ లిస్ట్ అవ్వడం జరిగిందండి. ఈ కంపెనీస్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్కి సంబంధించిన కొన్ని కంపెనీస్ ఉన్నాయి దీంట్లో. అలాగే గేమింగ్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన కొన్ని కంపెనీస్ ఉన్నాయి. టెక్నాలజీ పరంగా ముందుకు తీసుకెళ్తున్న కొన్ని కంపెనీస్ కూడా కొన్ని లిస్ట్ అయ్యాయండి. సో దీనివల్ల ఏమి ఇంటర్లింక్ ప్రాజెక్ట్కి యూజ్ అంటే, ఇప్పుడు అంత పెద్ద సంస్థ కంపెనీసు ఈ యొక్క ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో లిస్ట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఈ యొక్క ఐటీఎల్ కాయిన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర హోల్డ్, ఆ కంపెనీస్ దగ్గర హోల్డ్లో ఉండడం వలన ఈ యొక్క ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనేది ఇంకా చాలా ముందుకెళ్తుందండి. కాయిన్ ప్రైస్ అనేది కూడా చాలా బెస్ట్కి వెళ్తుంది. ఇప్పుడు ఏ కమ్యూనిటీ అయినా చూసుకోండి, సెల్లింగ్ కంటే బయ్యింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుందో ఆ కాయిన్ వాల్యూ అనేది పంప్ అవుతూ వస్తుంటుంది. ఓకేనా. సో బయ్యింగ్ కంటే సెల్లింగ్ ఛాన్సెస్ కంపెనీ ఆ యొక్క కాయిన్కి ఎక్కువగా ఉందంటే ఆ కాయిన్ వాల్యూ అనేది డౌన్ అవుతూ వస్తుంటుంది. ఈరోజు ఒక బిట్ కాయిన్ వాల్యూ అయినా కావచ్చు, ఈరోజు ఏ కాయిన్ అయినా తీసుకోండి క్రిప్టో కరెన్సీలో, నాట్ ఓన్లీ క్రిప్టో, అట్ ఎనీ కాస్ట్ స్టాక్స్ అయినా తీసుకోండి. ఓకే, ఆ యొక్క కాయిన్ మనం తీసుకుంటున్నాము అంటే, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నామంటే 100%లో 70-60% ఎక్కువ హోల్డ్ చేసే వాళ్ళు ఉన్నారు అంటేనే కాయిన్ వాల్యూ పెరుగుతుంది. దానికంటే ఇంకా తక్కువగానే ఉన్నారు అంటే కాయిన్ వాల్యూ డంప్ అవుతుంది. సో ఇక్కడ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఈ యొక్క ఇంటర్లింక్ ప్రాజెక్ట్కి లిస్ట్ అవ్వడం వలన కాయిన్ వాల్యూ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో చాలా మెంబర్స్ చెప్తున్న విషయాలు ఏంటి అని అంటే, ఈ యొక్క కంపెనీ
ఐటీఎల్జీ కాయిన్స్ ఉన్నాయి మన దగ్గర ప్రజెంట్. ఈ ఐటీఎల్జీ కాయిన్స్ అనేది డైరెక్ట్గా మనకు ఒక కాయిన్, ఒక టోకెన్, ఒక కాయిన్ అన్నట్టు కాదండి అక్కడ. ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు 30 క్లైమ్ చేసినప్పుడల్లా 30 కాయిన్స్ వస్తూ ఉన్నాయి. ఓకే, పాయింట్స్ వస్తూ ఉన్నాయి. 30 పాయింట్స్, 100 పాయింట్స్, 200 పాయింట్స్, 1000 పాయింట్స్ కొందరు కూడా వస్తూ ఉన్నాయి. సో ఈ పాయింట్స్ అనేది కాయిన్స్ కాదండి, ఇవన్నీ ఐటీఎల్జీ పాయింట్స్ అనమాట. ఈ ఐటీఎల్జీ పాయింట్స్ అనేది మనకు ఐటీఎల్ కాయిన్స్లోకి వెరిఫై అవ్వాలి. ఐటీఎల్ కాయిన్స్కి వెరిఫై అయినప్పుడు అప్పుడు మనకు అక్కడ క్లియర్గా చూపిస్తుంది ఈ టోకెన్స్ వల్ల, ఈ పాయింట్స్ వల్ల మనకి ఎన్ని కాయిన్స్ వచ్చాయి. ఐటీఎల్ కాయిన్స్ మన దగ్గర ఎన్నైతే ఉంటాయో ఆ కాయిన్స్ మనం సెల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. క్లారిటీ? సో ఒక సంస్థ ఏదైతే ఉంటుందో ఆ కాయిన్ వాల్యూ పెరగాలంటే మెయిన్ థింగ్ ట్రేడర్స్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి, కమ్యూనిటీ కెపాసిటీ ఎక్కువ ఉండాలి, హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి, బయింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి, సెల్లింగ్ కెపాసిటీ తక్కువ ఉండాలి. ఇది ఎప్పుడైతే ఉంటుందో ఆ కాయిన్ వాల్యూ అనేది పెరుగుతుందండి. సో ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనేది అతి తక్కువ సమయంలో, పై కాయిన్ అయినా కొన్ని సంవత్సరాలు పట్టింది, బట్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనేది వితిన్ 1 ఇయర్లో ఇంత బిగ్ అప్డేట్స్ తీసుకొస్తుందంటే ఆలోచించండి. అండ్ దట్టు చాలా మెంబర్స్ అండి, ఎంతో మెంబర్స్ నాకు కాంటాక్ట్ అవుతూ ఉన్నారు. ప్రీవియస్ వాళ్ళు కానీ నాకు తెలిసిన వాళ్ళు కూడా జాయిన్ అయ్యి కొన్ని ల్యాక్స్ కాయిన్స్ క్లైమ్ చేస్తూనే ఉన్నారు. ఓకేనా? సో దిస్ ఈజ్ అ గుడ్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఈ కంపెనీస్ కూడా లిస్ట్ అయ్యింది కాబట్టి ఇంకా చాలా అంటే చాలా బెస్ట్ వేలో ఈ కాయిన్ ప్రైస్ ఉండబోతుందండి. అంటే చెప్పలేము, $1 కూడా పోవచ్చు, $1 కూడా పోవచ్చు, లేదా $2-3 పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ కంపెనీస్ లిస్ట్ అయ్యాయి. సో బిగ్ అమౌంట్తో ఇన్వెస్ట్మెంట్కి ముందు వస్తూ ఉంటారు కాబట్టి, సో హోల్డింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో కాయిన్ రేట్ అనేది కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో ప్రతి ఒక్కరు కూడా క్లెయిమ్ అనేది చేసుకోండి. ఈ వీసా కార్డు, ఈ వీసా క్రెడిట్ కార్డ్ ఏదైతే, డెబిట్ కార్డ్ ఏదైతే ఉంటుంది కూడా అది కూడా వస్తాయి. అది ఐటీఎల్ కాయిన్స్ మనకి ఎప్పుడైతే వెరిఫై అయిపోయాక దాని నుంచి కూడా మనకు అప్డేట్ వస్తుంది, అవి కూడా మనం తీసుకోవచ్చు. ఈ ఐటీఎల్ కాయిన్స్ని మాత్రమే మనం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ దేశాల్లో ఉన్నా కూడా మనం విత్డ్రాస్ అనేది పెట్టుకోవచ్చు ఆ కార్డ్స్ ద్వారా. క్లియర్ అండి? సో ప్రతి ఒక్కరు కూడా మైనింగ్ చేయడం మర్చిపోకండి. మైనింగ్ మీ టోకెన్స్, మీ దగ్గర ఉన్న ఆ పాయింట్స్ ఎన్నైతే ఇంక్రీజ్ అవుతాయో మీ దగ్గర అన్ని కాయిన్స్ ఉన్నట్టే అండి. అంటే ఇప్పుడు ఒక టోకెన్కి ఒక కాయిన్ అయితే కాదు, ఓకేనా? మీ దగ్గర ఒక పాయింట్ ఏదైతే వస్తుంది చూడండి, ఆ పాయింట్కి ఒక కాయిన్ ఉన్నట్టు కాదు, మళ్ళీ ఇవన్నీ పాయింట్స్ తీసుకెళ్ళి వెరిఫై చేసిన తర్వాత ఐటీఎల్ కాయిన్స్ వస్తాయి. అది మెయిన్ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా HCH స్కోర్ ఇంక్రీజ్ చేసుకోండి, సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేసుకోండి. సెక్యూరిటీ గ్రూప్స్లో కూడా క్లెయిమ్ చేయండి. డైలీ 6 times కూడా మీరు క్లెయిమ్ చేసుకోండి. ఇవన్నీ పర్ఫెక్ట్గా డైలీ చేస్తే మనకు పాయింట్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. సో ఐటీఎల్ కాయిన్స్ కూడా ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటుందండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఫాలో అవుతే అందరి దగ్గర కూడా మంచి పాయింట్స్ ఉంటాయి. ఐటీఎల్ కాయిన్స్ వెరిఫై అయ్యాక ఆ కాయిన్స్ని కూడా మీరు హోల్డ్ అన్న చేసుకోవచ్చు, సేల్ అన్న చేసుకోవచ్చు. ఫ్రీగా వచ్చే ప్రాజెక్ట్ ఇది, ఫ్రీగా మనకి ఇస్తున్న ప్రాజెక్ట్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా క్లెయిమ్ చేసుకొని ఫ్యూచర్లో ఎంతో కొంచెం అమౌంట్ వచ్చిందంటే బెటరే కదండి. ఓకే, సో డోంట్ మిస్ ఇట్. ఓకే, డోంట్ ఫర్గెట్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా క్లెయిమ్ చేసుకోండి. మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పాలనుకుంటే కూడా చెప్పండి. ఫ్రీగానే కదా, డబ్బులు పెట్టే ఛాన్స్ ఏం లేదు కదా. 10 మందికి చెప్పి హెల్ప్ చేయడంలో తప్పలేదండి, ఫ్రీగా ఉన్న కాన్సెప్ట్ కాబట్టి. ఓకే, ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ లేదు. జాయిన్ అవుతాం, రిజిస్ట్రేషన్ చేస్తాం, KYC ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటాం, వ్యాలెట్లో ఇన్విటేషన్ లింక్స్ అనేది యాడ్ చేసుకుంటాం, రిఫరల్ లింక్స్ అనేది బ్యాకప్ చేసుకుంటాం. సింపుల్, ఒక 5 to 10 minutesలో పని అవుతుంది. ల్యాక్ కూడా ఉండదు ఇక్కడ. క్లియర్ అందరికీ? సో డోంట్ మిస్ ఇట్. మంచిగా కంపెనీస్ కూడా లిస్ట్ అయ్యాయి. అనుకున్నట్టుగా ఈ కాయిన్ కూడా ప్రాజెక్ట్ మంచిగా ముందుకు తీసుకెళ్తుంది. ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా ఇంకా మంచిగా వస్తాయి. అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్
అప్డేట్స్ గురించి కూడా చూద్దాం. ఈ కాయిన్ అయితే అఫీషియల్గా మనకి ఎంత పోతుంది అనేది రేట్ అనేది ఇప్పటికీ తెలియదు ఎవరికి. అఫీషియల్గా ఎవరు కూడా అనౌన్స్ చేయలేదు. ఓకే, సో అఫీషియల్గా ఏమైనా అప్డేట్స్ వస్తాయంటే కూడా నేను చెక్ చేసి మరి మీకు అందరికీ ఇస్తాను. ఓకే, ప్రతి ఒక్కరు కూడా డైలీ మైనింగ్ చేయడం మర్చిపోకండి. ఒక స్టెప్ తెలుసుకొని ఫార్వర్డ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో ఇంకా మీకు అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడండి, మీకు క్లారిటీ ఉంటుందండి. క్లియర్? థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇంకెవరైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వెంటనే ఇక్కడ కనిపిస్తున్న వీడియోస్ని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి, వాలెట్ క్రియేట్ చేసుకోండి, బ్యాకప్ చేసుకోండి. HCF స్కోర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా సెక్యూరిటీ గ్రూప్స్ని కూడా క్రియేట్ చేసుకోండి. డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ గుడ్ డే.